డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చిన్నప్పటి నుంచి తను చదువుకునే వయసు దగ్గర నుంచి ఎక్కడైతే కుల వివక్షతను ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నిటిని కూడా అధిగమించాలని, చదువుతోనే ప్రతి ఒక్కటి సాధ్యమని ఆయన గమనించారు. కాబట్టి ఆ రోజు ఆయనే దేశంలో హయ్యెస్ట్ డిగ్రీ హోల్డర్గా ఉన్నత చదువులు చదువుకొని ఎక్కడో అందరికీ ఒక మార్గదర్శకంగా మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా చోట్ల దళితుల మీద ఎంతోమంది పైన దాడులు జరుగుతూ ఉంది. అదేవిధంగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా స్టాఫ్ని తీసేసి ఎటువంటి అంత నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్తారనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారి సిద్ధాంతం ఒకటే ఉండేది, చదువుకోండి, సమీకరించుకోండి, పోరాడండి. అంటే దీని అర్థం ఏమంటే చదువుతో ఏదైతే మనం సాధించాలనుకున్నామో పోరాడి సాధించాలనేది ఆయన ఆశయం. కాబట్టి మనం ఏదైతే ఆయన ఘనంగా నివాళులర్పించుకోవాలనుకుంటున్నామో ఎప్పుడైతే అందరినీ చదువుకోగలిగే చేసేటట్టు విధంగా వాళ్ళ హక్కులు సాధించుకునే విధంగా ఉన్నప్పుడే మనం అందరం కూడా అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించినట్టుగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్.